అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. తమ్ముడు ఎలా అనిపించింది అన్న? తమ్ముడు ఎలా అనిపించింది ఏం చెప్తామన్నా, అది పవన్ కళ్యాణ్ గారి టైటిల్ తోటి వచ్చిన తమ్ముడు సినిమా మా ఫ్యాన్స్ అంతా మేము చాలా ఇష్టంతో వచ్చినాము. ఆల్రెడీ నితిన్ గారు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టపడతారు. అలాంటి టైటిల్ మీదనే మన నితిన్ గారు పెట్టి తీసిన సినిమా నిజంగా చెప్తున్నా చాలా బాగుందన్న. నితిన్ గారి సినిమా ఒక గుండె ఎంత అయింది, హార్ట్ అటాక్ తర్వాత అంటే ఒక మంచి ఒక బెస్ట్ మూవీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పొచ్చు. సినిమాలో అసలు మీకు ఏం నచ్చింది, అసలు ఏముంది సినిమాలో? ఇది ఒక ఫ్యామిలీ కోసం కొట్లాడతాడు. అంటే ఒక చిన్న ఇంట్లో ఒక ఫ్యామిలీ నంబర్ ఉంటాడు. ఇంట్లో ఎట్లా అంటే ఒక విడిపోయినా చేసినా కొట్లాడుకున్నా చేసినా కూడా కలుపుతుంటాడు అనమాట ఎవరు మన నితిన్ గారు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే ఇక్కడ మనకు బోరింగ్ ఉంటుంది. ఇక్కడ లయ గారు కూడా ఉన్నారు. ఇక్కడ లయ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఒక డిఫరెంట్గా చేసింది అమ్మ కూడా. అంటే సినిమా కొద్దిగా లాగ్ ఉంది అన్నట్టుగా వస్తున్నాయి వార్తలు, మరి ఎంతవరకు నిజం అది? అట్లా ఉండదు. లాగ్ అని కాదు. ఇప్పుడు కథలు అన్నప్పుడు ఏడికేం పట్టుకొస్తారు కథలు. ఏ కథ దొరకాలన్నా లాగ్ అని అనకం కాదు. ఈ స్టోరీ తగ్గట్టు కథ తగ్గట్టు సినిమా తీసిరు తమ్ముడు. అంతేకాని మనం లాగ్ అని ఏం లేదు. ఓకే, ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా. మనకు ఒక వెంకటేశ్వర దేవ్ కలిసి ఉందాం రా, ఒక జయమాన్ సినిమా, మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలా అనిపిస్తుంది సినిమా చూస్తే. అంటే తమ్ముడు పేరు పవన్ కళ్యాణ్ సినిమా, అది మరి పవన్ కళ్యాణ్ తమ్ముడు అప్పట్లో వచ్చిన తమ్ముడు సినిమా ఆ రేంజ్ లో ఉందా సినిమా? అట్లా పవన్ కళ్యాణ్ అంటే దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా ఫరక్. అది 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 చాలా డిఫరెంట్ మూవీ. దానికి మనం దీన్ని పోల్చొద్దు. జస్ట్ ఒక ప్రేమతోటి పవన్ కళ్యాణ్ తమ్ముడు నితిన్ గారు ప్రేమతోటి పెట్టుకోవచ్చు తమ్ముడు అని, అంతకు మించింది ఏం లేదు. ఆ స్టోరీ తగ్గట్టు అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతే. అని ఇంకోటి ఏంటంటే సాంగ్స్ అంత బాగలేవు, అసలు ఎక్కడ ఏ సాంగ్ పడుతుందో అర్థం కావట్లేదు అన్నట్టుగా అంటారు. మరి అది ఎంతవరకు నిజం? అది కరెక్టే. ఎందుకంటే సినిమాలో కొద్దిగా డిస్టర్బ్ అంటే కొద్దిగా ఆడే స్టోరీ కూడా కొద్దిగా లాగ్ అయినట్టున్నది. కొద్దిగా ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ జర్రా ఓకే అన్నట్టు ఉంటుంది. మనకు ఒక హిట్ అని చెప్పలేము, ఫట్ అని చెప్పలేము. ఓన్లీ వన్ టైం చూసుకోవచ్చు. ఫైట్స్ కూడా అక్కడక్కడ అంతా పెట్టింది, కానీ అది మనం చూసినా కూడా ఇంత ఎంజాయ్ చేయము. ఓకే అంటట్టు ఉంటుంది, అంతకు మించి ఏం చెప్పలేము. మరి దిల్రాజు గారు అన్నారు ఈ సినిమాతో కలెక్షన్ బాగా వస్తాయి అన్నారు. మరి వాళ్ళ కలెక్షన్ రీచ్ అవుతారా? పెట్టిన పెట్టుబడికి అయితే వెళ్ళిపోతుంది, కలెక్షన్ అయితే వెళ్తుంది. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, యావరేజ్ సినిమా. ఒక హిట్ అని చెప్పలేము, ఫట్ అని చెప్పలేము, యావరేజ్ వన్ టైం చూసుకోవచ్చు. ఓన్లీ ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. మల్టీ స్టార్ మన్మథ్ రాజు గారు తమ్ముడు సినిమా ఎలా అనిపించింది? తమ్ముడు సినిమా తమ్ముడు సినిమా కాదు, జెండు బామ్ సినిమా. ఎందుకట్లా? విలన్కి ఏమో ఇటు పడింది, హీరోకేమో ఫ్లాప్ పడింది, దిల్ రాజుకేమో బొక్క పడింది. అంటే మీకు ఏం నచ్చలేదు సినిమా? ఏందన్నా మంచి హీరో అన్న, దిల్ సినిమా, జైన్ సినిమా, సై సినిమా, అంత మంచి హీరో ఇంత చెత్త సినిమాలు తీస్తుంటే మాకు ఏడుపు వస్తుందన్న. మా తెలంగాణ పరువు తీస్తుండన్న, మా తెలంగాణ హీరో. మా రెడ్డిలో పరువు తీస్తుండన్న, మా రెడ్డి హీరో అన్న. నేను చచ్చిపోతాన్నా, నేను చచ్చిపోతా. ఏం నచ్చలేదు అంటే మీకు సినిమాలో? మీకు ఏం నచ్చలేదు? ఏం నచ్చలేదన్నా. అంటే స్టోరీ బాగాలేదా? ఏం బాగాలే. కామెడీ బాగాలేదా? ఏది బాగాలే. సాంగ్స్ బాగాలేవా? ఏది బాగాలే. బాగాలేదా? ఏది బాగాలే. అసలు ఎందుకు మీరు నచ్చలేదు అంటే ఏం చెప్తాను? ఎందుకు నచ్చలేదు అంటే అమ్మాయిని అబ్బాయికి లోపల పంపిస్తే అబ్బాయికి అది లేకపోతే ఏమవుతుంది అన్న. సినిమాలో కథలో అది దమ్ము లేదు. అబ్బాయికి ఇది ఎంతనో సినిమా కథ అంతా. అన్న నల్లగా బొగ్గులాగా ఉన్నాడు అన్న సుహాసు. ఆయన తీసిన ప్రతి సినిమా హిట్ అన్న. సంపూర్ణేష్ బాబు అన్న అందం లేదు, ఆస్తి లేదు, హైట్ లేడు, పర్సనాలిటీ లేదు, బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. ఆయన తీసిన ప్రతి సినిమా హిట్ అన్న. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న చిన్న హీరోలు ఇటు మీద ఇటు కొడుతుంటే, ఇంత పెద్ద హీరో ఫ్లాప్ మీద ఫ్లాప్ కొడుతుంటే నాకు ఏడుపు వస్తుందన్నా. నేను పోతాన్నా. ఎలా అనిపించింది? ఏంటి తమ్ముడు మూవీ ఎలా అనిపించింది? బాగుంది. సిస్టర్ సెంటిమెంటల్ అయ్యి మళ్ళీ చాలా రోజులు కంబ్యాక్ వచ్చింది. మన తెలుగు అమ్మాయి, విజయవాడ అమ్మాయి, మంచి ఇట్లు ఇచ్చిన అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకొని పిల్లలు అయిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చి ఒక మంచి సినిమా చేసింది. సిస్టర్ సెంటిమెంట్ తో సినిమా బాగుంది. తమ్ముడు అనే టైటిల్ యాప్ట్ అయ్యే విధంగానే ఉంది. లాగ్ ఉందని అంటారు. లాగ్ ఉన్నది అంటే నువ్వు ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఫార్వర్డ్ చేసుకో, కానీ అక్కడ నేను థియేటర్ లో చేయడానికి నా దగ్గర రిమోట్ ఉండదు కదా, నేను మూసుకొని నేను చూడాల్సిందే. అక్కడ సాంగ్స్ కూడా అంత బాగాలేవు అంటారు అన్న. ఇప్పుడు నీకేం కావాలి? నేను బాగోలేదని చెప్పాలా? బాగుందా బాగాలేదు జెన్యూన్ రివ్యూ చెప్తారు కాబట్టి జెన్యూన్ చెప్పండి. సినిమా బాగుందా లేదా, ప్రేక్షకులు చూడాలా వద్దా అంటే మీరు ఏం చెప్తారు? చూడండి. ఎందుకు చూడాలి? ఆ సినిమాలో ఏముంది కంటెంట్? ఒక సిస్టర్ సెంటిమెంట్ అబ్బా. ఒక సిస్టర్ ఒక దీని మీద గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తమ్ముడు వెళ్ళి బార్లో కూర్చొని మొదగొట్టాలా, లేదంటే ప్యాకెట్ ఆడుతూ కూర్చోాలా, క్రికెట్ ఆడుతూ కూర్చోాలి. ఒక బాధ్యత ఆ సిస్టర్ని ఎలా కాపాడుకున్నాడు, ఎలా సాల్వ్ చేశాడు, ఎలా గొట్టెక్కించాడు అనేది సినిమా. సో సినిమా సిస్టర్ ఉన్న ప్రతి ఒక్కటి వెళ్ళి చూడండి అన్న. ఇప్పుడు నితిన్ పవన్ కళ్యాణ్ చెప్పం మాడతాడు, తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ సినిమా పేరు తీసుకొని కూడా పవన్ కళ్యాణ్ చెడ్డ పేరు
తీస్తున్నాను అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏముంది దానికి పేరు పెట్టుకున్నాడు, అభిమానంతో పెట్టుకున్నాడు. ఇప్పుడు రామారావు పేరు నందమూరి తారక రామారావు అంటే చాలా మందికి ఇష్టము. రామారావు అని పెట్టుకున్నారు అంటే రామారావు పేరు పెట్టుకున్న వాళ్ళందరూ సీఎంలు అయిపోవాలి. ఒకసారి నేను చిన్న లాజిక్ మాట్లాడదాం. కృష్ణుడు పేరు పెట్టుకున్న వాళ్ళందరూ యుద్ధాలు చేసి అర్జునుడు లాంటి ఎత్తుక్కుంటే వాళ్ళ అభిమానంతో పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఇప్పుడు అది బ్లాక్ బస్టర్లు అయిపోవాలి. అవ్వకపోవడం వల్ల పరువు పోయింది. ఇప్పుడు రామారావు మట్టి తీరా అంటాము అంటే మన నందమూరి తారక రామారావు అన్నట్టు కాదు కదా, ఇక్కడున్న రామారావు అన్నట్టు. దీన్ని తీసుకొచ్చి దానికి మీరు పెడితే ఇంకేముంటుంది. ఆలోచన విధానం చాలా బాగుండాలి. ఎంతసేపు మన నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటాం చూడు, ఆ మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసేయండి. మనం చదువుకున్నప్పుడు చదువు కంటే కూడా సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, ఒక పీరియడ్ అది చెప్పరు, మనం చదువుకుంటుంటే వస్తుంటుంది అనమాట. ఆ విధంగా ఆలోచించాలి. ప్రతిదీ కూడా పేరు పెట్టినందుకు అందుకు ఇది ఉండాలి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ పెద్ద కోటీశ్వరులు అయిపోవాలి. రామారావు గారు అని పేరు పెట్టుకున్న వాళ్ళు అందరూ సీఎంలు అయిపోవాలి. పవన్ కళ్యాణ్ గారు సినిమా పేర్లు పెట్టుకున్నవన్నీ బ్లాక్ బస్టర్లు అయిపోవాలి. లేకపోతే ఆయన పరువు పోతుంది. చిరంజీవి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ డాన్స్ వేసిన ప్రతి ఓడి చిరంజీవి గారు మూమెంట్లు వేసేయాలి. అప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంటుంది అన్న. రీసెంట్గా దిల్ రాజు గారు రామ్ చరణ్ గురించి మాట్లాడడం వల్ల ఈ సినిమా బాయ్కట్ చేసినందువల్ల సినిమాకి రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కూడా రావట్లేదు అంటారు. మరి ఎంతవరకు నిజమో? మెగా ఫ్యాన్స్ వస్తారు ఆ సినిమాకి? మెగా ఫ్యాన్స్ ఏమో నాకు తెలియదు, చాలా మంది రాలేదు. ఓపెన్ గా చెప్పాలంటే నేను ఎంత మెగా ఫ్యాన్ అయినా నేను సినిమా లవ్వర్ని, నాకు ఒక బాధ్యత ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అందరూ బాగుండాలని కోరుకునే ఇండస్ట్రీ వాడిని నేను. అంతేకాదు బయట ఉన్నాడు కూడా బాగుండాలని కోరుకునే ముందు వ్యక్తిని నేనే ఉంటాను. నాకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను. సో నేను ఎవరి మీద రివెంజ్లు తీసుకుని నా లైఫ్లో నన్ను మోసం చేసే వాళ్ళ మీద నేను ఎవరి మీద కూడా రివెంజ్ తీసుకోలేదు. నాకు మోసం చేస్తే నేను మాట్లాడడం మానేస్తాను తప్ప రివెంజ్ ఉండదు. నాకు అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తిని కాబట్టి నాకు చిరంజీవి గారి గురించో లేకపోతే రామ్ చరణ్ గారి గురించో అన్నప్పుడు వాళ్ళే వచ్చి అపాలజీ చెప్పారు. చేతులు కొట్టుకొని మరి చిన్నపిల్లలాగా ఆయన చేతులు కొట్టుకొని మరి సారీ చెప్పాడు. ఇప్పుడు దాన్ని పట్టుకొని నేను ఇంకా లాగి అని చేయవలసిన మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా మాట్లాడుకోవచ్చు. నేను ఇండస్ట్రీ వాడిను నాకైతే ఆఫర్లు ఆపేస్తారని కాదు. నాకు ఒక బాధ్యత, నా కుటుంబ సభ్యులు. ఇండస్ట్రీ అనేది నా కుటుంబం అంతే. నా కుటుంబంలో ప్రతి వాడిని ఏరు పెట్టి చూపించి వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు రైట్ చేశారు, వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా అనేది నేను మాట్లాడను. అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. చాలా మంది మాట్లాడతారు, అది వాళ్ళు తక్కువ. నేను ఒక సినిమా ఏదైనా మీ హీరోలు కొంతమంది హీరోల కోసం చెప్తా, మీరు ఫ్యామిలీ స్టోరీస్ తీసుకుంటే చాలా బాగుంటుంది మాస్ సినిమాలు కాకుండా అంటే మిమ్మల్ని కించపరిచినట్టు కాదు, మీకు ఒక సజెస్ట్ చేసినట్టు. మీరు క్లాస్ సినిమాలు, లవ్ స్టోరీలు, ఎంటర్టైన్మెంట్ మూవీలు తీసేటప్పుడు హిట్ అయ్యేటప్పుడు మాస్ సినిమాలు తీస్తుంటే మాత్రమే పోతున్నాయి, ఎందుకు పోతున్నాయని మీరు ఆలోచిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పడానికే నేను. ఇప్పుడు నా అలాంటి వచ్చి నారికి కథ నడిస్తే కాదు, అలాగే లవ్ స్టోరీలు చేస్తే కాదు, ఏదో కామెడీగా మంచి సీరియల్ చేసుకుంటే బాగుంటుంది. కొట్టొచ్చు కానీ మరి అంత లవ్ స్టోరీలు చేసి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే నడవదు కదా. అలా కొన్ని ఉంటాయి, ఎవరికి తగ్గట్టు వాడు చేసుకుంటా అంతే. ఇక్కడ ఏమంటానంటే నేను ఎవరిని కించపరిచే విధంగా నేను ఎప్పుడు ఇది ఉండదు, ఒక పద్ధతి ఉంటుంది. అలాగే మెగా ఫ్యాన్స్ వస్తారా రారా, సినిమా చూస్తారా చూడరా అనేది ఇప్పుడు వాళ్ళకి ఏదో బాధ కలిగిందని, సిరీస్ గారికి ఏదో బాధ కలిగిందని ఆయన ఓపెన్ అయ్యాడు, వీళ్ళకి బాధ కలిగిందని వీళ్ళు రావడం లేదు. ఇక్కడ వాళ్ళది న్యాయమే, వీళ్ళది న్యాయమే, నేను ఎవరిది అనట్లేదు. ఇక్కడ అన్నిటికీ అన్యాయం జరిగింది అంటే రామ్ చరణ్ గారికి అన్యాయం జరిగింది. ఎందుకంటే దిల్ రాజు గారు సినిమా చేస్తున్నప్పుడు ఆయన వెళ్ళి ఇలా శంకర్ గారితో సినిమా అనుకుంటున్నా మీరే హీరో అని, కానీ రామ్ చరణ్ గారు ఓకే అంటారు. ఎందుకంటే శంకర్ గారు డైరెక్టర్, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, నాకేంట్రా హ్యాపీ అని ఒప్పుకుంటారు. ఎందుకు? కేవలం వీళ్ళు నమ్మే. మరి వీళ్ళు ఆ నమ్మకాన్ని వీళ్ళు నిలబెట్టుకోలేదు కాబట్టి వీళ్ళు ఆయనకి సారీ చెప్పాలి, కానీ ఆయన వీళ్ళకి వచ్చి సారీ చెప్పకూడదు. ఎందుకంటే దానికి ఒక మంచి పొజిషన్ నుండి గ్లోబల్ స్టార్గా ఎదిగి చిరంజీవి గారి పేరు నిలబెట్టే ఒక మంచి హీరో అతను అలాంటి హీరోతో ఒక ఫ్లాప్ సినిమా ఇచ్చి ఆ వారం 10 రోజులు ఎంత బాధపడ్డారు ఫ్యాన్స్ కానీ ఆ హీరో కానీ ఎంత బాధపడ్డారో ఆ బాధకు అందరికీ చెప్తే అది ఒక వర్ణాతీతం. ఇప్పుడు వాళ్ళందరూ నోరిప్పితే చాలా చండాలంగా ఉంటుంది. సో వాళ్ళు ఆ బాధను మింగుకున్నారు అంతే. సరే వాట్ ఎవర్ అయిపోయింది, పెద్ద సినిమా సూపర్ హిట్లే అని ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆరిపోయిన దాని మీద మళ్ళీ పెట్రోల్ వేసి వేస్ట్ కదా. అది సినిమా ముందు ఇతనే కాదు, సినిమా రిలీజ్కి ముందు దయచేసి మీరు వేరే వాళ్ళ కోసం మాట్లాడకండి రా నాయన. అండ్ మీరు ఒక్కరు వీళ్ళనే కాదు, స్టేజ్ మీద కూడా కొంతమంది ఆపోజిట్ లో కొంతమందితో మాట్లాడేస్తుంటారు, కొన్ని పార్టీల కోసం మాట్లాడేస్తుంటారు, కొన్ని పొలిటికల్ పార్టీలు. ఇప్పుడు పొలిటికల్ పార్టీ కోసం మాట్లాడతారు, ఎంతో కొంత వీరాభిమానులు వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళే అంటే అవుతారు. సో ఇవి మాట్లాడకూడదు అనేదే నేను ఇచ్చే సజెషన్ అంతే. ఇప్పుడు చివరి తమ్ముడు సినిమా హిట్ అవుతా ఫట్ అవుతుంటే మీరు ఏం చెప్తారు? సినిమా బాగుంది, హిట్ పట్ అయితే కాదు. కలెక్షన్స్ వస్తాయంట? నాకేం తెలిసే కలెక్షన్స్ కోసం నువ్వు నాకు అడుగుతావు. నేనేం కౌంటర్ లో సినిమా బాగుంది, సిస్టర్ సెంటిమెంట్ కూడా బాగుంది. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.